జూలై 13, 14, 15 తారీఖులలో సింహరాశి వారు ఇక నుండి మీ టైం ప్రారంభమయ్యింది. ఇక ఎవ్వరూ కూడా మిమ్మల్ని ఆపలేరు. అయితే జూలై 13, 14, 15 తారీఖులలో సింహరాశి వారికి ఎటువంటి టైం అనేది స్టార్ట్ అయ్యింది? నమస్కారం అండి అందరికీ. మీ నిత్య జీవితంలో ఎవరితో చెప్పుకోలేనటువంటి ఎన్నో రకాల సమస్యలకి గురువుగారు చాలా చక్కగా పరిష్కార మార్గాన్ని చూపుతారు. అలంపూర్ జోగులాంబ దేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చి 9948253372. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవటం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణలు మొదలగు ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకుండే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి, అలానే శుభ మరియు అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు. సింహరాశి వారు మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న ఎన్నో రకాల కష్టాలు మరియు ఎన్నో రకాలైనటువంటి బాధలు అవన్నీ కూడా మీరు ఎవరితో చెప్పుకోలేనటువంటివన్నమాట. చాలా రకాల సమస్యలు మరియు చాలా రకాలైనటువంటి బాధలను మీరు ఎదుర్కొని ఉన్నటువంటి వ్యక్తులు. మీ జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యల నుండి కూడా బయటపడి వచ్చినటువంటి వ్యక్తులు. మీరు పైకి చూడటానికి ఎటువంటి సమస్య కూడా లేదు అన్నట్టుగా కనిపిస్తారు. కానీ లోపల అంటే మీ మనస్సాక్షికి తెలుసు మీరు ఎన్ని సమస్యలను భరిస్తున్నారు, ఎన్ని గండాలను దాటుకొని నిలబడుతున్నారు, ఎన్ని రకాలైనటువంటి భరించలేని భయంకరమైనటువంటి బాధలతో పోరాటం చేస్తున్నారో అది మీ ఒక్కరికే తెలిసినటువంటి విషయం. అంతేకాదు మీరు సింహరాశి వారు ఏంటంటే చాలా నమ్మిన వ్యక్తులను మోసపోవటం, సొంత వ్యక్తుల వల్లే సమస్యలు ఎదుర్కోవటం, కుటుంబ సభ్యులే వీరిని ఏదో ఒక రకంగా మాటలతో బాధ పెట్టడం, వీరిలో ఉండేటటువంటి టాలెంట్ని గుర్తించకపోగా వీరిని ఇంకా అంటే వీరి మనస్సు అనేది చిన్నబుచ్చుకునేలాగా మాట్లాడటం. వీరికి ఎంతో టాలెంట్ అనేది ఉంటుంది, కానీ దాన్ని ఎంకరేజ్ చేసే వ్యక్తులు మాత్రం చాలా తక్కువగా ఉంటారు. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక కష్టాలు వీరి జీవితంలో ప్రశాంతతను కరువు చేస్తూ ఉంటాయి. వీరికంటూ ఒక గోల్ అనేది ఉంటుందన్నమాట. ఏదో సాధించాలి, జీవితంలో ఏదో ఒకటి ఖచ్చితంగా సాధించి తీరాలి, మాకంటూ ఒక గొప్ప వ్యక్తిత్వం ఉండాలి, ఒక మంచి పేరు అనేది ఉండాలి అనేటటువంటి ఆలోచనతో ఈ సింహరాశి వారు చిన్న వయస్సు నుండి కూడా కష్టాలను చవిచూసినటువంటి వ్యక్తులు. అందరూ ఆడుకునే వయస్సులో వీరేమో కుటుంబం కోసం కష్టపడినటువంటి వ్యక్తులు. ముఖ్యంగా ఈ సింహరాశి వారు ఎక్కువగా కుటుంబంలో పెద్ద వ్యక్తిగానే ఉంటారన్నమాట. కుటుంబంలో సంబంధించి వీరు పెద్ద కొడుకుగాను, లేదా పెద్ద కూతురుగాను, లేదా పెద్ద కోడలుగాను, పెద్ద అల్లుడిగాను ఇలా పెద్ద వ్యక్తులుగా ఉంటారన్నమాట. కనుక ఇంటి పెద్దవాళ్ళకి బాధ్యతలు, బరువు చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే తన వెనకాల ఉన్నటువంటి వ్యక్తుల గురించి ఆలోచించి తమ జీవితంలో చదువుని ఆపివేయటం, అలానే చదువుకునే వయసులో కష్టపడి పని చేయటం, ఇలా కష్టాలను అనుభవిస్తూ ఎదిగినటువంటి వ్యక్తులు. అందువల్ల వీరికి కష్టం విలువ కూడా చాలా ఎక్కువగా తెలుసు అన్నమాట.
వీరు కష్టపడి పైకి వచ్చిన వ్యక్తులు కాబట్టి కష్టాన్ని ఎక్కువగా ఎంకరేజ్ కూడా చేస్తూ ఉంటారు. కష్టం అంటే ఏంటో వీరికంటే ఎక్కువగా ఎవరికీ తెలియదు. చాలా కష్టపడినటువంటి వ్యక్తులు. అయితే ఈ సింహరాశి వారికి ఏంటంటే నిజానికి తనకంటే కూడా తమ కుటుంబం పైన ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది అంటే ప్రేమ అనేది ఉంటుంది. తాము ఎంత కష్టపడ్డా పర్లేదు కానీ తమ కుటుంబంలో వ్యక్తులు మాత్రం అస్సలు కష్టపడకూడదు అనేది వీరి యొక్క ఆలోచన. వారు చాలా కష్టపడుతూ ఉంటారు. సింహరాశి వారు ఏంటంటే కష్టజీవులు. చాలా కష్టపడి వీరు చాలా కష్టపడి ముందడుగు వేసి విజయాలను సాధించినటువంటి వ్యక్తులు. చాలా రిస్క్ తీసుకొని మరి కష్టపడి అద్భుతాలను మరియు విజయాలను సాధించినటువంటి వ్యక్తులు అన్నమాట. ఈ సింహరాశి వారు తలుచుకుంటే జీవితంలో ఏదైనా చేయగలరు. అలాంటి ఒక మంచితనాన్ని మానవత్వాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులే ఈ యొక్క సింహరాశి వారు. మరి ఈ సింహరాశిలో జన్మించిన వ్యక్తులు వీరికి ఈ సమయం నుండి కొంచెం అంటే గ్రహాల మార్పు వల్ల గుడ్ న్యూస్లు ఎక్కువగా వినే అవకాశం ఉంది. అలానే వీరి సమయం అంటే వీరి టైం అనేది స్టార్ట్ అయింది అని చెప్పుకోవచ్చు. ఎక్కువగా ఈ సమయంలో శుభవార్తలు వినటం కానీ అలానే ఈ సమయంలో వీరు అనుకున్నది చేయాలి అని ఏదైతే అనుకుంటున్నారో అందులో విజయాలను సాధించటం కావచ్చు. అనుకున్నది సాధించి అద్భుతమైనటువంటి విజయాలను పొంది జీవితంలో వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును తీసుకురావాలి అనేది వీరి ఆలోచన. ఈ సింహరాశి వారు అనేక రంగాలలో కూడా దూసుకుపోవటం జరుగుతుంది. వీరు ఏ రంగంలో ఉన్నా సరే కానీ ఖచ్చితంగా ఆ రంగానికి ఒక మంచి పేరు తెచ్చిపెడతారు. వీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో ఆ కార్యస్థలంలో కూడా వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంటుంది. అందరితో చాలా సులభంగా కలిసిపోతారు. అలానే చెడుని తీసివేసి మంచిని మాత్రమే వీరు పాటిస్తూ ఉంటారు. అంటే ప్రతి మనిషిలో మంచి చెడు రెండూ ఉంటాయి. ఆ చెడుని పక్కన పెట్టి మంచి మార్గంలో వెళ్ళే వ్యక్తులకే మంచి అనేది జరుగుతుంది. అలాంటి వ్యక్తులే సింహరాశి వారు. అలానే ఎదుటి వ్యక్తులు ఏదైనా మాట్లాడితే వారి నుండి కూడా చెడు పక్కన పెట్టి మంచిని మాత్రమే గ్రహిస్తారు. అంటే పాజిటివ్ వేలో ఆలోచిస్తారన్నమాట. అందువల్ల ఈ సింహరాశి వారు దేన్నైనా సరే అద్భుతంగా విజయవంతంగా సాధించేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఏదైనా అనుకుంటే అది సాధించే వరకు నిద్రపోరు. దానికోసం చాలా కష్టపడుతూ ఉంటారు. ఈ కష్టం చూడలేకే ఆ భగవంతుడు వీరికి విజయాన్ని తప్పకుండా కూడా ప్రసాదిస్తారన్నమాట. అయితే ఇలా వీరు ఎన్నో కష్టాలు పడినటువంటి వ్యక్తులు కానీ ఈ సమయం నుండి వీరి కష్టాలు అనేవి తొలగిపోయేటటువంటి సమయం ఆసన్నమయ్యింది. గ్రహాల మార్పు చేర్పు వల్ల వీరికి శుభ ఫలితాలు అనేవి రాబోతూ ఉన్నాయి. సింహరాశి వారు ఏ విషయాన్ని కూడా ఈజీగా వదిలిపెట్టరు, ఈజీగా తీసుకోరు. అంటే సీరియస్గా మాట్లాడే టైంలో ఎవరైనా వెటకారంగా మాట్లాడినా ఎవరైనా కామెడీ వేలో తీసుకువెళ్ళాలి అని చూసినా వీరికి నచ్చదు. సీరియస్ని సీరియస్గానే చూస్తారు, కామెడీని కామెడీగానే చూస్తారు. అంతే తప్ప సీరియస్ విషయంలో కామెడీ అలానే కామెడీ విషయంలో సీరియస్ని వీరు అస్సలు తీసుకురారు. ఎక్కడివి అక్కడే పెట్టాలి అనేటటువంటిదే వీరి ఉద్దేశం. కనుక ఈ రాశి వారికి సింహరాశి వారి జీవితంలో ఇక గ్రహాల యొక్క అనుకూల ప్రతికూల ఫలితాలు అనేవి వీరి జీవితంలో ఖచ్చితంగా కూడా ఏదో ఒక అంటే మంచి మార్పుని అయితే తీసుకురాబోతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా కూడా సింహరాశి వారు మీ జీవితంలో ప్రతికూలమైనటువంటి మార్పుని అతి త్వరలోనే చూడబోతూ ఉన్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.